ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సోమరిపోతు. అనగనగా ఒక ఊర్లో ఒక సోమరిపోతు ఉండేవాడు. వాడు ఇటు ఉన్న గడ్డిపోచ తీసి అటు వేసేవాడు కాదు. పోనీ తిండి తినడు అందామా, ముగ్గురు మనుషులకు సరిపోయేది తేలిగ్గా తినేవాడు. అది కూడా వాడి దగ్గరికి తీసుకువచ్చి అందించాలి. ఇక ఆ ఊర్లో మిగతా వాళ్ళకి రాత్రి పగలు చెమటోడ్చి పనిచేసినా కడుపు నిండకుండా ఉండేది. వాళ్ళు ఎన్నాళ్ళని వేగుతారు? ఈ సోమరిపోతుని ఊర్లో నుండి తన్ని తరిమారు. ఆ పక్క గ్రామంలోనే ఇంకో కష్టజీవి ఉండేవాడు. వాడు ఒళ్ళు దాచుకోకుండా రోజంతా కష్టపడేవాడు. అయినా వాడికి తిండి అంతంత మాత్రమే దొరికేది. ఇక ఆ గ్రామంలో అంతా సోమరిపోతులు. ఒళ్ళు వంచి పనిచేసేవారు కాదు. దొంగతనాలు చేసి 3 పూటలా తినేవాళ్ళు. అలాంటి వాళ్ళు కష్టం చేసే వాళ్ళని చూసి ఎలా సహిస్తారు? వాడిని అందరూ కలిసి కాకుల్లాగా పొడిచి ఆ గ్రామం నుండి వెళ్ళగొట్టారు. ఇక సోమరిపోతుకు ఊరికే తిండి దొరికే మరొక ఊరు కావాలి. దానికోసం కాళ్ళు ఈడ్చుకుంటూ బయలుదేరి కొంత దూరం పోయేసరికి బద్ధకం వేసి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఇటు కష్టజీవి ఏ గ్రామంలో పని దొరుకుతుందా, చేసిన పనిని మెచ్చుకుంటారా లేదా అని బయలుదేరాడు. అతను దారిలో వస్తూ చెట్టు కింద పడుకున్న మన సోమరిపోతును చూసి దగ్గరికి వచ్చాడు. అప్పటికి తూర్పు బాగా తెల్లారింది. సూర్యుడు ఉదయించాడు. మన కష్టజీవి సోమరిపోతును పలకరించాడు. ఇద్దరూ తమ తమ కష్టాలు చెప్పుకున్నారు. ఇంతలో పడమటి దిక్కున ఏదో దగదగ మెరుస్తూ కనిపించింది. దానిని చలవరాతితో కట్టారు. దాని గోపురాలకు బంగారు పూత పూశారు. ఇద్దరూ అటువైపు చూశారు. ఒక దివ్యమైన భవనం. బాలసూర్యుని లేత కిరణాలు దానిమీద పడి బంగారం తలతలా మెరిసిపోతున్నది. అప్పుడే దక్షిణము వైపున కోటి చంద్రుల కాంతులతో మన బాటసారులకు ఒక దేవత కనిపించింది. ఆమె తేజస్సు చూడటానికి 1000 కళ్ళు చాలవు. ఆమె వంటి నిండా నగలు. మన బాటసారులు ఆశ్చర్యంతో ఆమె వంక చూస్తూ ఉండిపోయారు. ఆ దేవత ఎవరో కాదు, లక్ష్మీదేవి. ఆమె మన బాటసారులను చూసి, ఓ బాటసారులారా, నేను లక్ష్మిని. ఆ కనిపించే భవనమే నా ఇల్లు. మీరు పొద్దుగూకే లోపల నా ఇంటికి వచ్చినట్లయితే మీరు బ్రతికి ఉన్నంతకాలం నాకు అతిథులుగా ఉండవచ్చు అని చెప్పి మాయమయ్యింది. కష్టజీవికి ప్రాణం లేచి వచ్చింది. ఇన్నాళ్ళు కష్టపడితే పొట్ట నిండలేదు. ఇవాళ ఒక్కనాడు కష్టపడితే ఇక జీవితంలో దరిద్రం ఉండదు గదా అనుకున్నాడు. అలా అనుకొని సోమరిపోతుతో, విన్నావా తమ్ముడు, మనం సాయంత్రం లోపల ఎలాగైనా పోయి ఆ ఇంట్లో పడ్డామా ఇక మన కష్టాలు గట్టెక్కినట్లే. పద, త్వరగా పోదాము అన్నాడు కష్టజీవి సోమరిపోతుతో. అబ్బా, అలా కనపడుతున్నది గాని అది దగ్గర ఉందనుకున్నావా? ఆమె మాటలు విని బయలుదేరితే మనం పరిగెత్తలేక చస్తాము మధ్యలోనే. ఎందుకు అన్నయ్యా వృధా ఆయాసం? పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అన్నాడు సోమరిపోతు. సోమరిపోతుతో వంతు పెట్టుకుని కూర్చుంటే లాభం లేదని కష్టజీవి ఒంటరిగా భవనం వైపు నడవసాగాడు. సోమరిపోతుకి కష్టజీవిని చూస్తే జాలి వేసింది. అంత దూరం ఎలా నడుస్తాడా అని అనుకున్నాడు. ఇలాంటి సమయాలలో కథల్లో చెప్పే కీలుగుర్రం దొరికితే ఎంత బాగుండును. రివ్వున పోయి ఆమె ఇచ్చే ఆతిథ్యం ఏమిటో తీసుకోవచ్చు అని అనుకున్నాడు. ఏమైనా సోమరిపోతూ అక్కడి నుండి కదలలేదు. 10 గంటలయ్యింది. ఇంతలో వాడికి ఒక బక్క చిక్కిన గాడిద కనిపించింది. దానిని ఎక్కిపోతే బాగుండు అనుకొని ఎక్కి సవారీ ఆరంభించాడు. మధ్యాహ్నానికి సోమరిపోతు కష్టజీవిని కలుసుకున్నాడు. అతన్ని చూసి వెక్కిలిగా నవ్వి గాడిదను బాదుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. గాడిద కొంత దూరం వెళ్ళి నురగలు కక్కుకుంటూ పరిగెత్తి రోడ్డు మీద పడి ప్రాణాలు విడిచింది. సరే, గాడిద ప్రాణాలు విడిచింది, అది ఎలాగో చచ్చింది. కాసేపు విశ్రాంతి తీసుకుందామని గాడిదను తల కింద పెట్టుకుని పడుకున్నాడు. ఇంతలో వాడికి ఒక తాబేలు కనిపించింది. ఊరికే ఉండడం దేనికి అని దానిని ఎక్కి బయలుదేరాడు. పొద్దుగూకపోతూ ఉండగా కష్టజీవి వచ్చి సోమరిపోతును కలుసుకున్నాడు. తమ్ముడు, పొద్దుగూక వచ్చింది. ఇకనన్నా తాబేలు వదిలి నాతో పరిగెత్తు, లేకపోతే చేరుకోలేము అన్నాడు కష్టజీవి.
అదుగో ఆ కనపడేదేగా ఇల్లు, ఇక్కడ నుండి పడుకుని దొర్లి వెళ్ళినా వేలకు చేరుతాము. నువ్వు ముందు పోయి ఏమి చేస్తావు అన్నాడు సోమరిపోతు. కష్టజీవి వీడితో లాభం లేదనుకొని పరిగెత్తటం మొదలుపెట్టాడు. పొద్దు గర్భంలో పడుతుండగా కష్టజీవి వాకిట్లో అడుగుపెట్టాడు. లక్ష్మీదేవి వాడిని ఆహ్వానించి ఇంట్లోకి తీసుకుపోయింది. సోమరిపోతు తాబేలు ఎక్కి మెల్లిగా వాకిటి దగ్గరకు చేరుకునేసరికి తలుపులు మూతపడ్డాయి. తలుపులు తెరవమని దబదబా బాదాడు సోమరిపోతు. ఊహూ, మళ్ళీ తలుపులు తెరుచుకోలేదు. ఛా, అనవసరంగా ఎంత శ్రమపడ్డాను. సరే, అయ్యిందేదో అయ్యింది, ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాము అని వాకిలి మెట్టు మీద తల పెట్టి పడుకున్నాడు సోమరిపోతు. తెల్లవారినాక చూస్తే సోమరిపోతు పడుకున్న చోట ఒక నత్త ఉంది. అది వేరే ఎవరో అనుకునేరు, ఇంకెవరు, మన సోమరిపోతు.